ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక వంకాయ చెట్టు ఉంటుంది. చాలా ఇష్టంగా పెంచుకుంటుంది. అసలు చాలా ఇష్టంగా వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయో, ఎంత బాగా కాస్తుంది. నాకంటే పెద్దగా ఉంది అసలు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఇంకోండి, చాలా బాగుంది కదా స్కై కూడా. ఇంకోండి, బయట గార్డెన్ చూపిస్తాను మీకు. ఇంకోండి, ఇదొక ఇంకో మొక్క బయట ఉంటుంది. ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది. ఇంకోండి, లోపలికి వెళ్దాం. చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తే మళ్ళీ వంకాయ చెట్టు ఉంటుంది. ఇక్కడ ఒక వంకాయ చెట్టు పడిపోయింది మన వర్షంకి. ఇదేమో మల్లెపూల చెట్టు. చాలా గుత్తులు కాస్తాయి కదా ఆ చెట్టు. మళ్ళీ ఇది వంకాయ చెట్టే. ఇదేమో ఏదో నాకు తెలియదు చెట్టు. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. పెద్దది అయిపోతుంది, పాకేస్తుంది. ఓకే, అంగోండి ఎక్కడి వరకు పాకిందో చూసారా. ఇదేమో ఇదేమో రామపళ్ళం చెట్టు. అసలు మామిడికాయ చెట్టు ఎంత బాగుంటుందో. ఇదేమో పారిజాతం పూలు మళ్ళీ నేరేడుకాయ చెట్టు కూడా ఉంటుంది. చూపిస్తాను. ఇప్పుడు బయట ఉంటుంది. గుచ్చుకుపోతున్నాయి అన్నీ. గుచ్చుకుపోతుంటే అసలు ఓకే రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. ఇదేమో నేరేడుకాయ చెట్టు. చూసారా నేరేడుకాయ చెట్టు చాలా బాగుంది కదా. మా ఇంటిలో కూడా ఒక గార్డెన్ ఉంటుంది అన్నమాట. ఆ గార్డెన్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడేమో ఇంటి బయట ఇది కలబంద మొక్క. ఇదేమో ఏదో పూలు అంటారు కదా ఆ మొక్క అంట. మళ్ళీ ఇంత అక్కడ చూపించాను కదా ఆ మొక్క. ఇది కూడా గుత్తులు కాస్తాయి అన్నమాట. ఇదేమో వైట్ది పక్కన వేసాము. అసలు ఇదేమో పెద్ద తొట్టె. ఇదేమో విరజాజులు అంటూ వాళ్ళు పూలు కాసినాయేమో చూద్దాం. పక్కకి వెళ్ళి చూద్దామా. ఇక్కడ మాకు పెద్ద తొట్టు ఉంటుంది. విరజాజులు కాసినాయా? ఇవాళ కాయలేదండి అసలు. రోజు కాస్తుంది. ఏమో మేము వాడపల్లి అంటే ఒక గుడి ఉంటుంది కదా, వాడపల్లి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం అన్నమాట. 2 మొక్కలు చూసారా కొనుక్కున్నాము. ఇదేమో మా మందార చెట్టు. ఇందాక చూపించాను కదా, ఇదిగోండి ఇదే వంకాయ మొక్క. క్లియర్గా చూపించలేదు కదా. ఇవ్వండి, ఇదేమో తమలపాకు మొక్క. ఇదేమో మళ్ళీ పైకి వెళ్తే ఇలాగా మెట్లు ఎక్కుతుంటే ఒకటి మళ్ళీ ఇక్కడ ఉంటుంది. విరజాజులు అంటూ పాకేస్తున్నది. పాకినట్టు అనమాట. ఇప్పుడు ఇదంతా ఇదేమో ఇసుక మాపి చెట్టు. సొంతలో ఉన్న మొక్కలు చూపిస్తాను. తులసి చెట్టు. ఇదేమో తులసి చెట్టు. రోజు మా అత్త చక్కగా పూజ చేసుకుంటుంది. ఇదేమో మందార పూల చెట్టు. ఇదేమో మళ్ళీ మల్లెపూల చెట్టు. తోటకూర చెట్టు. ఇదేమో మళ్ళీ గులాబీల చెట్టు. ఇదేమో పుదీనా చెట్టు.
ఒక్క మొక్కేసామంటే పాకేసింది ఏమో పచ్చిమిరకాయ